నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ట్రంప్ ఇక అమెరికాలో ఉన్న విద్యార్థులపైన పెద్ద బాంబు పేల్చినట్టు తెలుస్తోంది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హాయ్ సార్. హలో. ఇండియాలో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళపైన ఒక పెద్ద బాంబు పేల్చినట్టు తెలుస్తుంది ట్రంప్ గారు. సో ఏంటి సార్ ఇది? బాంబు కదా, ఒక రకంగా చెప్పాలంటే అణుబాంబు అలాంటి న్యూస్ పేల్చాడు. ఏంటంటే జనరల్గా మన దేశం నుంచి కానీ లేదంటే ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కానీ వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అమెరికా యూనివర్సిటీలో చదువుకొని అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ వెసులుబాటు ఉంటుంది వీసాకి. ఓకే. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులు ఓపీటీ మీద కొన్ని రోజులు పనిచేస్తూ ఉంటారు. ఆ వెసులుబాటును రద్దు చేస్తూ బిల్లుని పెట్టాడు ఆయన. ఓకే. అంటే ఓపీటీ మీద చదువు అయిపోయిన తర్వాత వీళ్ళు 1 year పాటు ఇస్తారు, టైం ఇస్తారు. తర్వాత 2 years పాటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కోసం అవకాశం ఇస్తారు. అంటే చదువుకున్న తర్వాత 3 years పాటు నీకు అమెరికాలో ఉండి నువ్వు ప్రయత్నాలు చేసుకోవచ్చు, నీ లెక్కను పరిశీలించుకోవచ్చు, అలాగే నీ మేధో సంపత్తి ఏ విధంగా ఉందో కూడా అక్కడ నువ్వు నిరూపించుకోవచ్చు. ఓకే. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఓపీటీ రద్దు చేయాలంటున్నాడు ట్రంప్. ఆ బిల్లు పెట్టాడు, బిల్లు ఓకే కాలేదు కానీ ఇంకా బిల్లు పెట్టాడు హౌస్ లో. బిల్లు పెట్టాడు, ఆ బిల్లు ఓకే అయిందంటే ఓపీటీ రద్దు అయిపోతుంది. ఓపీటీ రద్దు అయితే చదువుకొని వెంటనే ఇంటికి రావటం, అక్కడ ఉండటానికి లేదు. జనరల్ గా F1 వీసా మీద వెళ్తుంటారు. అంటే F1 అంటే స్టూడెంట్స్ వీసా. స్టూడెంట్ వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు 5 years పాటు అమెరికాలో ఉండొచ్చు, ఇండియా రావచ్చు, మళ్ళీ అమెరికా వెళ్ళొచ్చు. ఇవన్నీ ఆ వీసా రూపంలో కల్పించినటువంటి వెసులుబాటు. ఇప్పుడు ట్రంప్ ఏంటి, ఇమిగ్రేషన్ పాలసీ మీద రకరకాలుగా ఆయన మార్పులు తీసుకొస్తున్నాడు. దాంట్లో భాగంగా ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించినటువంటి దాంట్లో మార్పులు తీసుకొస్తున్నారు. ఇది అమలైతే దాదాపు 3 లక్షల మంది స్టూడెంట్స్ మన వాళ్ళే వెనక్కి రావాల్సి వస్తుంది. ఇండియా నుంచి అమెరికా వెళ్ళి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్సే 3 లక్షల మంది సుమారుగా తిరిగి ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఒక న్యూస్ ఇప్పుడు అమెరికా నుంచి వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. దాదాపు 2019 నుంచి అనేక మంది వెళ్ళారు. ఇక్కడ వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇండియా నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగింది. 35% దాకా ఉన్నారు. ఇండియాలో మొత్తం వెళ్ళేటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ షేరు 35 to 40% ఉంది. ఓకే. సో కాబట్టి మన వాళ్ళు 3 లక్షల మంది వెనక్కి రావాల్సిన పరిస్థితి అని చెప్పి అంచనా వేస్తున్నారు. దేనికంటే ఇప్పుడు ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళంతా ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళు, చదువు అయిపోయినటువంటి వాళ్ళు ఉద్యోగ వేటలో ఉన్నారు. అక్కడేమో నిరుద్యోగం పెరిగింది ఆడ. ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది అల్లకొల్లను సృష్టిస్తుంది. ఒక అమెరికానే కదా, మొత్తం ప్రపంచాన్ని ఒక రకంగా చెప్పాలంటే మడత పెట్టేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాలో నిరుద్యోగం పెరిగింది కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఓపీటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటూ బిల్లు పెట్టిస్తాడు. ఓకే. సో ఆ ఓపీటీ ఉన్నందువల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, వీళ్ళు 2 సంవత్సరాలు చదువుకుంటారు. 2వ సంవత్సరం చదువుకునే టైం నుంచే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎండార్స్ చేసినటువంటి ఏరియాలో పని గంటలు నిర్దేశిస్తారు. ఆ పని గంటలు వీళ్ళు పనిచేయచ్చు. పని చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉండటానికి తినడానికి సరిపోయేలాగా అక్కడ సంపాదన సమకూరుతుంది. దాంతో వీళ్ళకి భారం కాదు పోయినటువంటి వాళ్ళకి. కానీ ఇప్పుడు ఓపీటీ రద్దు చేసినందువల్ల ఏమవుతుంది, చదువు అయిపోయిన తర్వాత ఇచ్చేటువంటి 1 yearలో ఓపీటీ మీద పనిచేయడానికి కూడా అవకాశం ఇవ్వన పరిస్థితుల్లో మరి ఆ 1 year ఇతను సొంత డబ్బులు పెట్టుకొని ఇండియా నుంచి తీసుకెళ్ళి ఆడ బతకాలి కదా. సో అలా అంత బేర్ చేయాలా? నీకు అమెరికాలో ఉండాలంటే కనీసం నెలకు వచ్చేసి $1,500 కావాలి. $1,500 కావాలి అంటే దాదాపు ₹1,00,000 కావాలి. సుమారుగా ₹1,00,000 ఇక్కడ నుంచి నెల పేరెంట్స్ పంపించి అక్కడ ఎంతమంది పోషించగలరు వాళ్ళ పిల్లల్ని? అవును సార్, ఎవరో పోషిస్తారు. ఇప్పుడు బాగా పొలిటీషియన్స్, ఇప్పుడు హిమాన్షు ఉన్నాడు, కేటీఆర్ కుమారుడు, అలాంటి వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళకేం ఇబ్బంది లేదు. నెలకు 2 లక్షలు కాదు 5 లక్షలు అయినా పంపించేస్తారు, వాళ్ళు ఉంచుకుంటారు. మన దాంట్లో కుబేర్లు బోల్డ్ ఎంతమంది ఉన్నారు మన దేశంలో. పొలిటికల్ లీడర్స్ పిల్లలు చాలామంది ఉన్నారు. పొలిటికల్ లీడర్స్ పంపిస్తుంటారు, చాలామంది కరప్టెడ్ కాబట్టి. తర్వాత ఉద్యోగుల పిల్లలు
చాలా మంది ఉద్యోగులు కూడా కరప్టెడ్గా, అందరూ కాదు కానీ చాలా మంది కరప్టెడ్గా ఉన్నారు కదా. Yes. సో వాళ్ళందరూ పంపించగలరు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్య కాలంలో అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు మధ్యతరగతి పిల్లలు, మధ్యతరగతికి సంబంధించిన పిల్లలు ఉన్నారు, చాలా మంది వెళ్ళారు అక్కడికి. వాళ్ళు వెళ్ళేటప్పుడే బ్యాంక్ లోన్స్ మీద వెళ్ళారు. అవును, బ్యాంక్ లోన్స్ మీద వెళ్ళారు. ఇక్కడ అగ్రికల్చర్ పొలాలన్నీ బ్యాంకుల్లో పెట్టి కొలాటరల్ సెక్యూరిటీ కింద లోన్ తీసుకొని వెళ్ళారు ఎడ్యుకేషన్ లోన్కి. సో ఇప్పుడు వాళ్ళు లోన్ కట్టాలి. వాళ్ళు లోన్ కట్టాలంటే వాళ్ళకి ఇమీడియట్గా క్యాంపస్లో జాబ్ రావాలి. క్యాంపస్లో జాబ్ వచ్చే పరిస్థితి అక్కడ అంటే లేదు, ప్రస్తుతం జాబులు లేవు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఓపీడీ కింద ఎక్కడో దగ్గర పని చేస్తూ ఇంటి దగ్గర ఆధారపడకుండా పని చేసుకోవాలి వాళ్ళు. మరి ఆ వెసులుబాటును తొలగిస్తూ ఈయన బిల్లు పెట్టాడు, ఓపీటీ లేదు. మరి ఓపీటీ లేదు, తర్వాత మళ్ళీ 2 years పాటు H1Bకి ట్రై చేసుకోవడానికి లేదు. మరి ఎలా అంటే ట్రంప్ ఏమంటాడు, మీరు చదువుకోవడానికి వచ్చారు కాబట్టి 2 సంవత్సరాలు చదువుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెబుతున్నాడు. జాబ్ చేసుకోవడానికి జాబ్ చేసుకోండి, మీ జాబ్ వస్తే మీకు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చింది, డైరెక్ట్ జాబ్ కొడితే ఉండండి. లేదంటే అక్కడ ఏం చేస్తారంటే ఎక్కువ మంది కన్సల్టెన్సీలు ఉంటాయి ఇక్కడ. ఈ కన్సల్టెన్సీల ద్వారా జాబ్ లేకపోయినా ఉన్నట్టు పే స్లిప్లు క్రియేట్ చేసేసుకొని H1Bకి అప్లై చేస్తూ ఉంటారు. ఇదంతా ఫేక్ అనమాట. ఆ ఫేక్ వ్యవహారాన్ని ట్రంప్ గుర్తించాడు. దాన్ని బ్రేక్ చేయడానికి ఈ ఓపీటీలను వీటన్నిటిని రద్దు చేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఓపీటీ కింద పనిచేసుకునేటువంటి వెసులుబాటు H1Bకి ట్రై చేసుకునే 3 years వెసులుబాటు ఉంటుంది చదువుకున్న తర్వాత. ఇప్పుడు దాన్ని అసలు లేకుండా చేస్తే ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉండదు, ఎవరో కుబేర్ల పిల్లలు తప్ప. సో కాబట్టి ఇంకా ఆయన తీసుకునేటువంటి ఇప్పుడు లేటెస్ట్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఇప్పుడు మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత లైసెన్స్ తీసుకుంటారు. అక్కడ లైసెన్స్ తీసుకోవాలంటే అక్కడ యాజ్ పర్ ది రూల్ అక్కడ ట్రైనింగ్ అవుతారు, అక్కడ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు, అక్కడ ఉన్నటువంటి టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్ పాస్ అవుతారు, తీసుకుంటారు లైసెన్స్. అయితే ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏమాత్రం కనుక ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే డైరెక్ట్గా వీసాను రద్దు చేస్తున్నారు, ఇంటికి పంపించేస్తున్నారు. ఇంతకుముందు అలా కాదు, కనీసం పట్టుకుంటే దానికి ఏదైనా ఫైన్ వేయటము, లేదా 2-3 సార్లు దొరికితే కనుక వార్నింగ్ ఇచ్చేసి నా ఫైన్ సైజును పెంచటము, ఇలా చేస్తారు. లేదంటే ఆ లైసెన్స్ రద్దు చేయటము ఏదో చేస్తారు. ఇప్పుడు ఏకంగా వీసాను రద్దు చేసేసి ఇంటికి పంపించేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్, ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని చెక్ చేస్తున్నారు. చెక్ చేసి వీళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారా, అమెరికాకి వ్యతిరేకమైన ఆలోచనతో ఉన్నారా అనేటువంటి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ వీసాలు రద్దు చేసి ఇంటికి పంపిస్తున్నారు. అంటే అమెరికాకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులు నిఘా నీడలో ఉన్నారు. ఆ నిఘా నీడలో ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడినా, చర్యలు ఏవైనా ఉన్నా ఇమీడియట్గా మీ వీసా రద్దు అవుతుంది. ఇంతకుముందు అలా కాదు, వీసా రద్దుకి వెళ్ళేవాళ్ళు కాదు. వీసా రద్దు అనేది లాస్ట్ ఆప్షన్. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏమైంది, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుంటే అక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అమెరికా. హమాస్కి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి, ఇస్లామిక్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి దాదాపు ఒకే యూనివర్సిటీలో 300 మంది వీసాలను రద్దు చేసి ఇంటికి పంపించారు అమెరికా ప్రభుత్వం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా అమెరికాకు పోయేటువంటి స్టూడెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈయన కనుక ఓపీటీ రద్దు చేస్తే ఈయన అసలు దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆ బిల్లు పెట్టారు. ఆ బిల్లు ఓకే అయితే 3 లక్షల మంది వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన ఇండియాకి సంబంధించినటువంటి స్టూడెంట్సే, దాంట్లో తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 40 to 50% ఉంటారు. సో వాళ్ళందరూ వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు ఏమో ట్రంప్ సుంకాలు, ఇంకొక వైపు స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు, అది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళటం ఇప్పుడు అవసరమా అని అంటే, అక్కడ ఉండే వాళ్ళు ఏమంటున్నారు, భారతదేశం నుంచి చూస్తే అమెరికా గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అమెరికా నుంచి చూస్తే బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అంటే ఎక్స్ట్రాడినరీ పీపుల్కి అయితే బాగానే ఉంది. ఎవరైతే పూర్ స్టూడెంట్స్ లేదంటే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అమెరికా వైపు చూడటం అనేది అంత మంచిది కాదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్లస్ ఫైనాన్షియల్గా కూడా, ఆర్థికంగా కూడా బలంగా లేనటువంటి ఫ్యామిలీస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అమెరికా పంపిస్తే
ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం కారణంగా అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.